దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 18వ చరణము. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఆదరించేవాడు. మన జీవితములో ఎన్నో కలలతోనూ ఆశలతోనూ ఊహలతోనూ కొనసాగుతూ ఉంటాం. ఇది మానవ నైజం. అయితే వాటి మీదే మన బ్రతుకు ఆధారపడేంతగా నమ్మకం పెట్టుకుని జీవితాన్ని గడుపుతూ ఉంటాం. కొన్ని సందర్భాలలో ఆ ఆశలు అడియాసలై కలలు కల్లలుగా మిగిలిపోయినప్పుడు మానసికముగాను శారీరకముగాను ఆత్మీయముగాను కృంగిపోతూ ఉంటాం. లోకములో పరిస్థితులు మనకు ఎప్పుడూ అనుకూలంగా ఉండవు. అప్పుడప్పుడు ఆలోచనలు తారుమారై నమ్మిన వారు వంచి దగా చేసినప్పుడు, చేసిన ప్రయత్నాలు విఫలమై నట్టేట మునిగిపోయే పరిస్థితులు ఎదురైనప్పుడు మన గుండె పగిలిపోయి కన్నీరు మున్నీరై మానసికంగా శారీరకంగా కృంగిపోతూ ఉంటాం. మనసు కకలవికలమైపోతుంటుంది. కొందరైతే తొందరపడి జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు. అనారోగ్య సంబంధమైన సమస్యలకు గురవుతుంటారు. ఇంకొందరు దుర్మార్గులుగా మారిపోయి వారు పాడవడమే కాక సమాజంలో అనేక మందికి కూడా ప్రమాదకరముగా వారు తయారవుతుంటారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, తొందరపడి అలాంటి తప్పుడు నిర్ణయాలు ఎవరైనా తీసుకుంటే దయచేసి వాటిని మానుకోవాలనని హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మనకు మరొక అవకాశాన్ని ఇస్తాడని నిరీక్షణతో ఆయన యందు విశ్వాసముంచి ధైర్యముగా ముందుకు సాగడానికి ప్రయత్నించాలని నా మనవి. దేవుడు తన యొక్క వాక్యము చేత మనల్ని ఎప్పటికప్పుడు ధైర్యపరుస్తున్నాడు. 116వ కీర్తన 11వ చరణములో, నేను తొందరపడిన వాడనై ఏ మనుష్యుడును నమ్మదగిన వాడు కాడు అనుకొంటిని అని వాక్యమును దావీదు తెలియపరుస్తూ 12వ వచనములో, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును అంటాడు. కాబట్టి తొందరపడి ఏదైనా చేసుకుంటే దేవుడు చేసే ఉపకారాన్ని పొందేటందుకు అవకాశాన్ని నీవు కోల్పోతావు. కాబట్టి వాక్య ప్రకారముగా ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగడం మేలుకరమని నా అభిప్రాయం. ప్రియ దేవుని బిడలారా, నిన్ను సృష్టించినటువంటి దేవుడు నిన్ను గురించి ఒక బాధ్యత కలిగి ఉన్నాడు. ఎవరైనా నిన్ను నిర్లక్ష్యం చేసినా చేయవచ్చునేమో కానీ దేవుడు నిన్ను మరిచిపోయేవాడు కాదు. 51వ కీర్తన 17వ చరణములో, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అనే వాక్యమును తెలియజేయుచున్నాడు. కాబట్టి దేవుడు నీ జీవితాన్ని ఎంతో ఆశీర్వాదకరముగా చేయడానికి ఒక అవకాశము దేవుని సన్నిధిని పొందడానికి ప్రయత్నించు. ఇప్పటి వరకు ఎవరెవరినో నమ్మి నీ జీవితాన్ని వారికి అర్పించి నీ హృదయమును, నీ సంపాదనను, నీ సమస్తమును ఖర్చు చేశావు. పాడైపోయి ఉండవచ్చును, కానీ దేవుడు నమ్మదగిన వాడు. విరిగి నలిగిన నీ హృదయమును, నీ జీవితాన్ని దేవునికి అర్పించగలిగితే దేవుడు నీ బ్రతుకును బాగు చేయడానికి ఇష్టపడతాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గలవారి యొద్దను దేన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నానని దేవుడు భరోసేస్తున్నాడు. కాబట్టి జీవితం మీద విరక్తి చెందకు. దేవుని సన్నిధానములు విశ్వాసముతో కొనసాగితే దేవుడు నిశ్చయముగా నీ బ్రతుకును సరిదిద్ది నిన్ను ఉద్ధరిస్తాడు. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, స్తోత్రాలు. ఈ ఉదయకాలమందు నీ వాక్యమును ఆలకించిన ప్రతి బిడలకు మనోధైర్యమును, నీ యందు విశ్వాసమును కలిగింప చేయండి తండ్రి. ఇప్పటికే ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా కృంగిపోయి నలిగిపోతున్న బిడలు చాలా మంది ఉన్నారు. ప్రభువా, నీ వట్టి వారిని నిర్లక్ష్యము చేయవు, వారిని ప్రేమిస్తున్నావు, వారికి సహాయం చేస్తావని నీ వాక్యము ద్వారా తెలియపరుస్తున్నాం. ప్రభువా, నిశ్చయముగా ఈ ప్రార్థనలో ఏకీభవించి వాక్యాన్ని ఆలకించిన బిడలందరికీ నీ మహిమను చూపండి. అద్భుతమైన కార్యాలు చేయండి. వారి కుటుంబాల్లో శాంతి, సమాధానము, వారు చేసే ప్రయత్నాల్లో సఫలతనిచ్చి దీవించండి. ఈరోజు పరీక్షలు రాస్తున్న ప్రతి బిడలకు మంచి మార్కుల శాతముతో ఆశీర్వాదములు కలగచేయండి.
యేసయ్య నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఎల్లప్పుడూ మీకు తోడయుండును గాక. ఆమేన్.